వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డ్యామేజ్డ్ డల్ హెయిర్ని హెల్దీగా, సాఫ్ట్గా, షైనీగా ఉంచే హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ని అచీవ్ చేసే న్యాచురల్ హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే పూర్తిగా మారిపోవటం అనేది ఓవర్ నైట్లో ఖచ్చితంగా జరగదు. అంటే ఈరోజు రెమెడీ యూస్ చేసి నెక్స్ట్ డే పూర్తిగా హెయిర్ స్ట్రక్చరే మారిపోతుంది. ఇలాంటివి పాసిబుల్ కావు. హెయిర్ స్ట్రక్చర్ని మార్చాలి అనుకుంటే ముందుగా మీరు రెగ్యులర్గా రెమెడీని యూస్ చేయాలి. రెగ్యులర్గా అంటే ప్రతిరోజు అని కాదు, ఒక ఫిక్స్ టైంలో రెమెడీని ఫాలో అవ్వాలి. బ్రేక్ని ఇవ్వకూడదు. రెండవది ఓపిక. ఏదైనా ఒక పూటలో ఒక రోజులో సాధ్యపడదు. ఓపికగా, నమ్మకంతో రెగ్యులర్గా ఫాలో అవ్వవలసి ఉంటుంది. మీరు వాడే ఆయిల్స్, షాంపూ, నీళ్లు, మీరు ఎటువంటి హైజీన్ కండిషన్లో హెయిర్ని మెయింటైన్ చేస్తున్నారు అనే వాటిపై ఫలితం ఎలా ఉంటుంది, ఎప్పటిలోపు ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్సీడ్ జెల్ని తీసుకోవాలి. ఫ్లాక్సీడ్ జెల్ని ప్రిపేర్ చేయడానికి లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ని తీసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీలో లేదా బ్లెండర్ సహాయంతో పేస్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పేస్ట్ని హెయిర్కి, స్కాల్ప్కి అంటేలాగా బాగా అప్లై చేసి 2 గంటల తర్వాత హెర్బల్ షాంపూతో క్లీన్ చేసి ఏదైనా DIY హెయిర్ కండిషనర్ని కానీ, DIY హెయిర్ సిరమ్ని కానీ అప్లై చేయండి. కెమికల్ బేస్డ్ కండిషనర్స్ని కానీ, సిరమ్స్ని కానీ యూస్ చేయకండి. హోమ్ మేడ్ న్యాచురల్ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన రెమెడీస్ని యూస్ చేసినప్పుడు కెమికల్స్తో పాటు వీటిని యూస్ చేయడం వల్ల న్యాచురల్ వస్తువుల పొటెన్సీ తగ్గి వాటి వల్ల వచ్చే ఫలితం కూడా తగ్గుతుంది. కాబట్టి కెమికల్స్ లేని హెయిర్ సిరమ్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ని వారానికి 2 లేదా 3 సార్లు రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల చాలా త్వరగా డ్యామేజ్ అయిన వెంట్రుకలు తిరిగి ఆరోగ్యంగా పెరగడాన్ని గమనిస్తారు. పెరుగును యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ని ట్రీట్ చేయడంతో పాటు వేసవి కాలంలో చెమట వల్ల వచ్చే కురుపులను తగ్గించి హెయిర్ని కండిషన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాఫీ వీక్గా ఉన్న వెంట్రుకల కుదుళ్లను బలంగా ఉంచి స్కాల్ప్ని ఎక్స్ఫోలియేట్ చేసి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని ప్రివెంట్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.